హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. అనంత పద్మనాభ స్వామి గుడిలో కొన్ని వందల ఏళ్ల నుండి ఒక మొసలి మాంసం తినకుండా స్వామివారి గుడికి కాపలా కాస్తుందన్న విషయం చాలామందికి తెలియదు. కానీ ఇది నిజం. 3 ఏళ్ల క్రితం చనిపోయిన మొసలి ఇప్పుడు మళ్ళీ బ్రతికి వచ్చి ఉన్నది. ఇది నిజమే. ఈ మొసలి పేరు భవ్య. అనంత పద్మనాభ స్వామి దేవాలయం చుట్టూ ఉన్న పుష్కరిణిలో ఉంటుంది. ఎలా వచ్చిందనేది ఎవరికీ తెలియదు. ఆ పరమాత్ముడికే ఎరుక. బ్రిటిష్ వారి కాలంలో ఒక వ్యక్తి భవ్యని కాల్చి చంపాడు. కానీ తెల్లవారగానే ఆ పుష్కరిణిలో మరొక మొసలి కనిపించింది. అది తిరిగి వచ్చిన రోజే దాన్ని కాల్చిన వ్యక్తిని ఒక పాము కాటు వేసి చనిపోయాడు. దీంతో ఆ పద్మనాభ స్వామి భవ్య అనే మొసలి రూపంలో అక్కడ తిరుగుతున్నాడన్నది చాలామంది భక్తుల నమ్మకం. ఒక్క విషయం మిత్రమా, ఆ మొసలి ఇప్పటి వరకు ఒక్క భక్తుడి మీద కూడా దాడి చేయలేదు. అది కేవలం దేవుడి ప్రసాదం మాత్రమే తింటుంది. కానీ మనుషుల రక్త మాంసాలకు దూరంగా ఉంటుందనేది భక్తుల విశ్వాసం, నమ్మకం కూడా. ఒకవేళ వయసు మళ్ళీ ఆ మొసలి భవ్య చనిపోతే మరుసటి రోజే దాని స్థానంలో మరొక మొసలి వచ్చి చేరుతుందని అక్కడి అర్చకులు చెబుతున్నారు. దీన్ని దర్శించుకునేదానికి కూడా దేశం నలుమూలల నుండి భక్తులు ఈ గుడికి వస్తున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా కొన్ని దశాబ్దాల నుండి ఒక మొసలి కేవలం దేవుని ప్రసాదాలు మాత్రమే తింటూ గుడికి కాపలా కాయడం నిజంగా ఒక అద్భుతం మిత్రమా. ఒక భక్తుణ్ణి కూడా గాయపరచకుండా ఒక మొసలి ఆ పుష్కరిణిలో సంచరిస్తూ ఉందంటే దానికన్నా మరొక అద్భుతం లేదు మిత్రమా. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి ఈ విషయం తెలియనివ్వండి. ధన్యవాదాలు. జై హింద్.